వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం ఉన్న సిద్దిపేట అసెంబ్లీ స్థానం దశాబ్దాలుగా ఒకే కుటుంబం ఆధిపత్యంలో కొనసాగుతుంది. 1985 నుంచి ఈ నియోజకవర్గం ప్రధానంగా కేసీఆర్ కుటుంబం ప్రభావంలోనే ఉంది. కేసీఆర్ టీడీపీ తరఫున పలుమార్లు ఇక్కడి నుంచి గెలిచి మంత్రి, ఉపసభాపతి వంటి పదవులు కూడా నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ స్థాపన తర్వాత కూడా ఈ సీటు అదే కుటుంబానికి కట్టుబడి ఉంది. 2004 నుంచి హరీష్ రావు వరుస విజయాలతో ఈ ప్రాంతంలో తన ప్రభావాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ దీర్ఘకాల పరిస్థితికి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా సూచించారు. సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా నర్మెట ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేసిన ఆయన అభివృద్ధి పరంగా కొత్త దిశను సూచించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒకే కుటుంబానికి పదే పదే అవకాశాలు ఇవ్వడం వల్ల నిజమైన మార్పు రావడం కష్టమని అభిప్రాయపడ్డారు. సిద్దిపేట ప్రజలు చైతన్యవంతులు, ముందు చూపు కలిగిన వారు కాబట్టి 2028 ఎన్నికల్లో మార్పును ఆహ్వానించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపిస్తామని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా ఒక ముఖ్యమైన హామీ ఇస్తూ సిద్దిపేటలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది స్థానిక ప్రజలకు మరింత ప్రాధాన్యం కల్పించే నిర్ణయంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేస్తూ అదే మార్పు సిద్దిపేటలో కూడా కనిపించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయ భేదాలు పక్కన పెట్టాలని ఆయన సూచించారు. నర్మెట్ట కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు హాజరు కాకపోవడంపై పరోక్షంగా స్పందిస్తూ ప్రజల ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయడం అవసరమని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాజరైన విషయాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఇదే మంచి రాజకీయ సంస్కృతి అని పేర్కొన్నారు. మొత్తానికి ముఖ్యమంత్రిగా తొలిసారి సిద్దిపేటకు వచ్చిన రేవంత్ రెడ్డి భారీ జన సమూహం మధ్య ఇచ్చిన ప్రసంగం ద్వారా కాంగ్రెస్ కు బలమైన మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఆయన అభివృద్ధి హామీలు, మార్పు అవసరంపై చేసిన పిలుపు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సభలో ప్రజల స్పందన కూడా కాంగ్రెస్ వైపు పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.